హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. గైస్, మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగిందండి. మనకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అయినటువంటి MHSRB నుంచి ఇటీవల 2 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఇక్కడ థర్డ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం అయితే జరిగిందండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకు డెంటల్ సర్జన్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. డెంటల్ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. అండ్ స్పీచ్ ప్యాథాలజిస్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. అండ్ థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి. అండ్ దీనికి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి నోటిఫికేషన్ నెంబర్స్ చూసుకోవచ్చు. నోటిఫికేషన్ నెంబర్ 3/2025కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. అండ్ ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. అండ్ దీనికి సంబంధించినటువంటి డేట్స్తో పాటుగా మీకు ఎన్ని పోస్టెస్ ఉన్నాయో చెప్తాను. అలాగే వీటికి సంబంధించినటువంటి కొన్ని గైడ్లైన్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ రేపటి వీడియోలో వీటికి సంబంధించినటువంటి క్లియర్ కట్గా ఎన్ని జిల్లాల్లో ఎన్ని పోస్టెస్ ఉన్నాయి, అండ్ దీనికి సంబంధించి ఎక్కడ అప్లికేషన్ పెట్టాలి, అండ్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రేపటి వీడియోలో వస్తుంది. ఎందుకంటే ఈ వీడియోలో చెప్తుంటే బ్రేకప్ వేకెన్సీ లిస్ట్ కాబట్టి చాలా టైం పట్టే అవకాశం ఉంది. అండ్ ఎక్కువ మొత్తంలో క్యారీ ఫార్వర్డ్ అయిన పోస్టెస్ చాలా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రేపటి వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. అండ్ ఈ వీడియోలో చూసుకోవచ్చు, మనం దీనికి సంబంధించి అప్లికేషన్ ఎక్కడ పెట్టాలంటే మనకు ఖచ్చితంగా MHSRB అఫీషియల్ సైటే ఉండడం జరుగుతుందండి. ఈ సైట్ లింక్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది, అక్కడ నుంచి కూడా చెక్ చేయండి. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ వేరియస్ స్పెషాలిటీస్ అండర్ ద డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండి. అండ్ DME పరిధిలో ఉన్నటువంటి ఏవైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 10/7/2025 రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ కొనసాగుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 17/7/2025 అండి. అప్ టు మనకు 5 PM వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టవచ్చు. అండ్ ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు కల్పిస్తారంటే ఖచ్చితంగా 18/7/2025 నుంచి 19/7/2025 అప్ టు 5 PM వరకు కూడా మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఎడిట్ వచ్చేసి మనకు దాదాపుగా మనకు నేమ్ అనేది ఎడిట్ ఉండదండి, జస్ట్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మాత్రమే ఎడిట్ అనేది ఉండడం జరుగుతుంది. అప్లికెంట్స్ వచ్చేసి ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. MHSRB నుంచి వచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్ వచ్చేసి ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారానే పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక ఇఫ్ అప్లికెంట్ వాంట్ టు అప్లై ఫర్ ద మోర్ దెన్ 1 పోస్టెస్ దెన్ దే హ్యావ్ టు అప్లై ద సపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్ అండి. ఇప్పుడు దాదాపుగా మనకు వేరే వేరే సబ్జెక్టులకు సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే సపరేట్గా మీరు పోస్టులు అనేది అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఒకటే దానిలో అప్లికేషన్ అనేది ఉండదు, సపరేట్గా మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ అనాటమీ డిపార్ట్మెంట్కి సంబంధించి చూసుకోవచ్చు. మల్టీజోన్ 1కి సంబంధించి చూసుకుంటే 14 వేకెన్సీస్, మల్టీజోన్ 2కి సంబంధించి 8, అండ్ టోటల్గా 22 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగిందండి. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫిజియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి మల్టీజోన్ 1 నుంచి 19, అండ్ మల్టీజోన్ 2కి సంబంధించి 10, అండ్ టోటల్గా 29 వేకెన్సీస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ప్యాథాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్ 3కి సంబంధించి మల్టీజోన్ 1 వచ్చేసి 9, అండ్ మల్టీజోన్ 2కి సంబంధించి 6, టోటల్గా 15 అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ అండ్ మెడిసిన్ SPM సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి మల్టీజోన్ 1 16, మల్టీజోన్ 2 9, టోటల్గా 25 వేకెన్సీస్ అండి. అండ్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి అండ్ మల్టీజోన్ 1కి సంబంధించి 8, అండ్ మల్టీజోన్ 2కి సంబంధించి 7 అండి, టోటల్గా 15 అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫార్మకాలజీ సంబంధించి మల్టీజోన్ 1 నుంచి 16, మల్టీజోన్ 2 నుంచి 12, టోటల్గా 28 అండి. అండ్ మీకు క్లియర్ కట్గా మీకు నెక్స్ట్ రేపటి వీడియోలో మీకు బ్రేకప్ వేకెన్సీకి సంబంధించినటువంటి వీడియో వస్తుంది, ఖచ్చితంగా ఒకసారి చూడండి దాన్ని. అండ్ ఫారెన్సిక్ అండ్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి మల్టీజోన్ 1కి సంబంధించి 15, మల్టీజోన్ 2కి సంబంధించి 6, టోటల్గా 21 అండి. అండ్ బయోకెమిస్ట్రీకి సంబంధించి టోటల్గా 18, అండ్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ సంబంధించి టోటల్గా 9 అండి. అండ్ జనరల్ మెడిసిన్ వచ్చేసి టోటల్గా 47, మల్టీజోన్ 1 and 2కి కలిపి చెప్తున్నా. అండ్ జనరల్ సర్జన్ వచ్చేసి 49 అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీడియాట్రిక్స్ వచ్చేసి 28 వేకెన్సీస్, అండ్ అనస్థీషియా వచ్చేసి 44 అండి. అండ్ రేడియో డయాగ్నోసిస్ వచ్చేసి 21, అండ్ సైకాట్రీ సంబంధించి 8 అండి. అండ్ రెస్పిరేటరీ మెడిసిన్ అండ్ TB అండ్ CD పల్మనాలజీ మెడిసిన్కి సంబంధించి 5 అండి. అండ్ డెర్మటాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి 5, అండ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ సంబంధించి 3 అండి. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్
అబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి 90 అండి. ఇది ఏకంగా చాలా పోస్టర్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఆంథమాలజీ సంబంధించి 4 అండ్ ఆర్థోపెడిక్స్ సంబంధించి 12 అండ్ ఆక్టోరైనో లాంగ్రాలజీ హెడ్ అండ్ నెక్ ఈఎన్టీకి సంబంధించి టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్కి సంబంధించి 21 అండి. అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ సంబంధించి 15 అండ్ కార్డియాలజీకి సంబంధించి 9 అండ్ థొరాసిక్ సర్జరీకి సంబంధించి కార్డియాకి సంబంధించి 14 అండ్ ఎండోక్రైనాలజీకి సంబంధించి 7 అండ్ గ్రాస్ట్రో ఎంటీరాలజీ సంబంధించి 9 అండ్ న్యూరాలజీ సంబంధించి 3 అండ్ న్యూరాలజీ సర్జరీకి సంబంధించి ప్లాస్టిక్ ఇవన్నీ పోస్టర్స్ చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ సంబంధించి 6 అండ్ 4కి సంబంధించి ఉండడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకు మల్టీజోన్ 1కి సంబంధించి 379, మల్టీజోన్ 2 సంబంధించి 228, టోటల్గా 607కి సంబంధించినటువంటి వేకెన్సీ పొజిషన్ అండి ఇది. అండ్ మల్టీజోన్ 1కి సంబంధించి అలాగే మల్టీజోన్ 2కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక పే స్కేల్ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు 68,000 నుంచి 2 lakhs ఎబోవ్నే మీకు శాలరీ అయితే ఉండడం జరుగుతుందండి. యూజీసీ పే స్కేల్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఏదైతే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ సంబంధించినటువంటి పే స్కేల్ వాళ్ళకి ఎలా అయితే ఇస్తున్నారో మీకు సంబంధించి కూడా అలానే ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి సంబంధించి ప్రీవియస్ రిక్రూట్మెంట్లో ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది. అండ్ సెలక్షన్ అపాయింట్మెంట్ సచ్ వేకెన్సీస్ విల్ బి మేడ్ ఫస్ట్ బిఫోర్ ద ఫ్రెష్ వేకెన్సీస్ అండి. అండ్ దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఎన్ఎక్సెల్ 1Bలో మీకు క్లియర్ కట్గా బ్రేకప్ వేకెన్సీ లిస్ట్ ఉంది. అండ్ మీకు రేపటి వీడియోలో క్లియర్గా చెప్తాను మీకు. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే సేమ్ యాజ్ యూజువల్గానే మీకు ఇంతకుముందు నోటిఫికేషన్ చెప్పిన వీడియోలో చెప్పినటువంటి నోటిఫికేషన్ ప్రకారమే ఇక్కడ కూడా 100 పాయింట్స్ ఉండడం జరుగుతుంది. 100 పాయింట్స్ వచ్చేసి మీకు ఇందులో 80 వచ్చేసి ఎగ్జామినేషన్ పరిధిలో ఉండడం జరుగుతుంది. 20 వచ్చేసి మీ యొక్క బేస్డ్ ఆన్ మీ యొక్క పర్ఫార్మెన్స్, లైక్ మీకు ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎక్కడైనా మీరు వర్క్ చేస్తుంటే దానికి సంబంధించి 20 పాయింట్స్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ గ్రేడ్ పాయింట్ చూసుకోవచ్చు అండి. ఏ గ్రేడ్ అండ్ ఎక్సలెంట్కి సంబంధించి హైయర్ కేటగిరీకి సంబంధించినటువంటి గ్రేడింగ్ ఎలా ఉంటుందంటే 60% కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ బి వచ్చేసి మీడియం కేటగిరీ ఆఫ్ గ్రేడ్ వచ్చేసి 55% అండ్ లోయెస్ట్ గ్రేడ్ వచ్చేసి 50% అనేది ఉండాలి ఖచ్చితంగా. అండ్ మ్యాక్సిమం 20 పాయింట్స్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా 6 months ట్రైనింగ్ అయితే, అంటే 6 months ఎవరైతే కంప్లీట్ ట్రైనింగ్ చేశారో వాళ్ళకి 2.5 ఉంటుంది. అండ్ 2 పాయింట్స్ వచ్చేసి 6 months సర్వీస్ చేసి ఉండాలి ట్రైబల్ ఏరియాస్లో. ఇది వచ్చేసి ట్రైబల్ ఏరియాస్ అండి. అండ్ కంప్లీట్గా మనకు 6 months అనేది ఖచ్చితంగా మీరు సర్వీస్ అయితే చేసి ఉండాలి. అలాంటి క్యాండిడేట్స్కి మాత్రమే పాయింట్స్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. అండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా దానికి సంబంధించి ఎన్ఎక్సెల్ 2Bలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది డిపార్ట్మెంటల్ వారిగా, అది కూడా చెక్ చేయండి. అండ్ వెయిటేజ్ మార్క్స్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఖచ్చితంగా బోర్డ్ సైట్లోనే పెట్టడం జరుగుతుందండి. అండ్ మీకు దగ్గర ఉండాల్సిన నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది కదా. ఫస్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో అండ్ పీజీ డిగ్రీ, సూపర్ స్పెషాలిటీ డిగ్రీ అంటే ఖచ్చితంగా పీజీ డిగ్రీ వచ్చేసి సూపర్ స్పెషాలిటీ డిగ్రీ సర్టిఫికేట్ మాత్రమే కలిగి ఉండాలి. అండ్ ఖచ్చితంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్లో పీజీ ఇన్ సూపర్ స్పెషాలిటీ డిగ్రీ కలిగి ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అండి. అండ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సంబంధించి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతారు. అండ్ ఫస్ట్ టు 7th క్లాస్ వచ్చేసి లోకల్ స్టేటస్ క్లెయిమ్ చేయడానికి ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రొఫామ్ కూడా మనకు ఎన్ఎక్సెల్ 4th Dలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ సంబంధించి అండ్ ఎన్సీఎల్కి సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అండ్ ఇన్కమ్ సంబంధించి కానీ ఈడబ్ల్యూఎస్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కొరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయాలి ఖచ్చితంగా. అండ్ ఫోటో కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అండ్ సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. అంటే 50 KB బిలో ఉన్న ఫోటో మాత్రమే అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు ఎన్ఎక్సెల్ 3లో క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అండి. యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నాటికి ఖచ్చితంగా మీ పీజీ కంప్లీట్ అయి ఉండాలి ఫర్ స్పెషాలిటీ పీజీ అన్నమాట. అండ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఒకవేళ మీరు పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఎక్స్పర్ట్ కమిటీ వచ్చేసి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి. ఇక ఏజ్ వచ్చేసి ఖచ్చితంగా 18 నుంచి 46 years అనేది మించొద్దు. అండ్ కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ వర్తిస్తుందండి. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ లైక్ ఆర్టీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి 3 years ఉంటుంది. ఎన్సీసీ వాళ్ళకి 3 years ఉంటుంది.
అండ్ ఎస్సీ ఎస్టీ బీసీకి 5 years ఉంటుంది. అండ్ పిహెచ్ క్యాండిడేట్స్కి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఫీ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించి ఏ నోటిఫికేషన్ పడినా ఖచ్చితంగా 500 రూపీస్ అనేది ఫీ అయితే ఉంటుంది. అండ్ ఓన్లీ టువర్డ్స్ అప్లికేషన్ ఫీ అండ్ దెర్ ఇస్ నో ఫీ ఎక్సెప్షన్ అండర్ దిస్ కేటగిరీ అండి. ఖచ్చితంగా అప్లికేషన్ ఫీ అనేది ఎక్కడ ఎక్సెప్షన్ అయితే ఉండదు. బట్ ప్రాసెసింగ్ ఫీలో ఎక్సెప్షన్ ఉంటుంది కొంతమంది క్యాండిడేట్స్కి, అది 200 రూపీస్ ఉంటుంది. కొంతమంది క్యాండిడేట్స్ చూసుకోవచ్చు ఇక్కడ అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18-46 years ఆఫ్ తెలంగాణ స్టేట్కి సంబంధించి. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా ఎక్సెప్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా టువర్డ్స్ ఆన్లైన్ ద్వారానే మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. పేమెంట్ గేట్వే వచ్చేసి ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా చేయాల్సి అయితే ఉంటుంది. అది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు క్లియర్ కట్గా. అండ్ ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్ అండి. ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఖచ్చితంగా ఎంహెచ్ఎస్ఆర్బీ సైట్లో మాత్రమే మీరు అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ చేసే టైంలో మీరు ఖచ్చితంగా మీ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ అది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని అండ్ వాటికి సంబంధించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒక్కోసారి సబ్మిట్ చేసాక అది వచ్చేసి ఫైనలైజ్ అయితే కావడం జరుగుతుందండి. అది ఒక విషయాన్ని కూడా గమనించండి. మీరు అప్లికేషన్ చేసిన సమయంలో రిఫరెన్స్ ఐడి అనేది రావడం జరుగుతుంది. అది కొంచెం జనరేట్ అయితే కావడం జరుగుతుంది. దాన్ని క్లియర్గా సేఫ్గా పెట్టుకోండి, ఫర్దర్ యూజెస్గా ఉంటుంది. అండ్ జనరల్ ప్రొవిజనల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అండ్ ఒకసారి అది చెక్ చేసుకోవచ్చు. ఇక లోకల్ రిజర్వేషన్కి సంబంధించి కానీ రిజర్వేషన్ ఫర్ బెంచ్ మార్క్ డిజబిలిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రేపటి వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. అండ్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందనేసి అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కొన్ని జీవోస్ ప్రకారమే జరుగుతుందండి. అది కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ రిజర్వేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ రిజర్వేషన్ సంబంధించిన అంశం వచ్చేసి రేపటి వీడియోలో చెప్తాను. అండ్ ఇక కమ్యూనిటీ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి కొన్ని గైడ్లైన్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక లోకల్ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్లయితే కూడా నేను రేపటి వీడియోలో మీకు క్లియర్గా పాయింట్ టు పాయింట్ అవుట్ చేస్తాను. అండ్ మల్టీజోన్ 1కి సంబంధించి మీకు డిస్ట్రిక్ట్స్ కావాలనుకుంటే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. డిస్ట్రిక్ట్కి సంబంధించి మల్టీజోన్ 2లో మల్టీజోన్ 1కి సంబంధించి ఏ డిస్ట్రిక్ట్స్ కవర్ కావడం జరుగుతుంది అనేసి. అండ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ, అది కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అనెక్సల్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఈసీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లేదా కొన్ని హాస్పిటల్స్ మాత్రమే ఈసీ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. బోర్డులో క్లియర్ కట్గా చెక్ చేసుకోవచ్చు. ఎంహెచ్ఎస్ఆర్బీ అఫీషియల్ సైట్లో మాత్రమే మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. అందులోనే మాత్రమే మీకు క్లియర్ కట్గా ఎగ్జామ్ సంబంధించినటువంటి రిజల్ట్ అనేది కూడా అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి సర్వీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసి ఉంటారో వాళ్ళకి కాంపిటెంట్ అథారిటీ ఎవరు ఇష్యూ చేస్తారు అండ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఎవరు చేతిలో ఉంటుంది అండ్ టైప్ ఆఫ్ హాస్పిటల్ లేదా ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రామ్ ఎవరు ఇక్కడ ఉంటుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ రేపటి వీడియోలో మీకు క్లియర్ కట్గా రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలు అండ్ బ్రేకప్ వేకెన్సీకి సంబంధించినటువంటి లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ ఎన్ని పోస్టులేస్ ఉన్నాయి, ఏ పోస్టెస్ క్యారీ ఫార్వర్డ్ కావడం జరిగిందనే అంశాలు చెప్తాను. అండ్ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలు కూడా అదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకే అండి, జై హింద్.